అందరికీ నమస్కారం. ప్రపంచవాసులకు నా యొక్క ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, నా యూట్యూబ్ ఫాలోవర్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సృష్టిలో అమోఘమైనది, ఈ సృష్టికి మూలదాయకమైన ఒక పదార్థం ఏదంటే ప్రపంచంలో సూర్యుడు. ఒక కుటుంబం కానీ, ఒక జీవికి కానీ, ఏదే కానీ ఒక సూర్యుడు లాంటి ముఖ్యమైనదో ఒక కుటుంబంలో కానీ ఎవరో కానీ ఒక తండ్రి అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచానికి సూర్యుడు లాంటి వాడన్నమాట. అంటే ప్రతి పదార్థానికి సూర్యుడి నుంచి ఆశ్రయించినప్పుడే ఆ పదార్థంతో ఇతర జీవులు బ్రతికే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక యజమాని కానీ ఒక జీవికి ఒక తండ్రిలాగా పాత్ర పోషించినప్పుడు అలాంటి ఒక ఆశ్రయించిన యొక్క గుణగణాలు లక్ష్య సాధనమైన యొక్క సాధనకై ప్రతి పౌరుడు, ప్రతి పురుషుడు ఒక తండ్రిగా బాధ్యతగా వహించినప్పుడు తన యొక్క విధిని నిర్వర్తించి ఆ కుటుంబాన్ని మంచి పోషకకర్తగా, మంచి పోషకుడిగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసిన వాళ్ళే నిజమైన తండ్రి లాంటి వాళ్ళు ఉండి తన కుటుంబానికి, తన పిల్లలకు, ఇతరులకు ఒక వెన్నుపూసకు వెనుకండ ఉండి చేయుతనిచ్చిన వాళ్ళే గొప్ప గనుడు. అలాంటి చేయాలని, అలా చేసిన ప్రతి ఒక్క ఫాదర్లకు, అంటే ప్రతి ఒక్క తండ్రులకు, ఈ అవధి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఫాదర్గా పాత్ర పోయించే ప్రతి ఒక్కరికి నేను శిరసావహించి వందనం చేస్తూ ప్రతి ఒక్కరికి మనసున ప్రతి ఒక్క వ్యక్తికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయుర్వేద అభిమానులారా, ప్రతి పౌరుడు, ప్రతి ఫాదరు ఒక నిక్కచక్కమైన నిజమైన కవచం కలిగిన ఆహార శరీర ఆకృతిని కలిగి ఉండాలి. అది ఎలా కలిగి ఉండాలి? ఖచ్చితంగా ఇలాంటి ఒక రామతుడి చెట్టు కనుక ఎక్కడైతే మన గంక సంభవిస్తుందో, ఎక్కడైతే ఉంటుందో ఈ రామతుడి చెట్లు అనేది ఎక్కడ దొరికాయి, దొరికిన కాడ సంభవించుకొని ప్రతిరోజు ఒక పూజ మార్గాలను లేక కొన్ని ద్రవములు కొంచెం కషాయాలాగా చేసుకుని రోజు ఒక 2-3 ఆకులు నవిలి మింగినా కానీ ఆ యొక్క తండ్రికి, ఈ కుటుంబానికి తండ్రి ఎంత పోషణ పాత్రగా వహిస్తాడో మన శరీరానికి, మన వెన్నుపూసకు, మన పక్కటెంకలకు, మన ఎముకకు మధ్యలో అంతే ఒక నరం సిస్టంలో ఇదంతా పాత్ర పోషిస్తుందండి. అందుకే మరొకసారి ప్రపంచవాసులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ రామతులసి ఆకులు వినియోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధులను ఆశించుకుంటూ మీరు సెలవు తీసుకుంటూ జై హింద్.